బెంగాల్ ధైర్యాన్ని కోల్పోయేలా చేయొద్దని చెప్పి బెంగాల్ ప్రభుత్వంతో పాటు ఎన్నికల సంఘంపై కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. స్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు. ఆయనపై ప్రభుత్వ ఒత్తిడి ఉంది. రాహుల్ మాట్లాడనివ్వడం లేదు. స్పీకర్పై అవిశ్వాస తీర్మానం మీద చర్చలు, విపక్ష సభ్యుల విమర్శలు. విపక్ష సభ్యులకే స్పీకర్ ఎక్కువ అవకాశాలు ఇచ్చారు. రాహుల్కు సభ అంటే గౌరవమే లేదు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ఇంతకుముందు చెప్పుకున్నాము, స్పీకర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబోతుంది ప్రతిపక్షాలు. 10 గంటల పాటు వాటి మీద చర్చకు లోక్సభ అనుమతి ఇచ్చింది. అయితే రాహుల్ గాంధీ సభ మాట్లాడనివ్వట్లేదని చెప్పి, రాహుల్ మాట్లాడనివ్వట్లేదని చెప్పి ప్రతిపక్షాల పార్టీలు, ఇప్పుడు ప్రియాంక గాంధీ కూడా అంటే ప్రతిపక్ష నేత, లోక్సభలో ప్రతిపక్ష నేతను మాట్లాడనివ్వట్లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. రాహుల్ కు చాలా అవకాశం ఇచ్చారని చెప్పి కూడా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కూడా, ఇది లోక్సభలో జరిగిన చర్చలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, ప్రియాంక గాంధీ అంటే మాటల యుద్ధం నడిచింది కొంత ప్రతిపక్షాలు కేంద్రము ప్రభుత్వం మధ్య. లోక్సభలో స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై వాడివేడిగా చర్చ జరిగింది. అవిశ్వాస తీర్మానంపై వాడివేడిగా నిన్న లోక్సభలో చర్చ జరిగింది. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వట్లేదని చెప్పి ఆ ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా, ఇప్పటికే రాహుల్ గాంధీ మాట్లాడడానికి చాలా సమయం ఇచ్చాం, దాన్ని యూజ్ చేసుకోలేదని చెప్పి కూడా కేంద్ర